మహాగణుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియా సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దీవెన ఇస్తూ ఉంటాడు, కనికరిస్తాడు. కనికర సంపన్నుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం చేయవలసిన కార్యాలు కొన్ని ఉంటాయి. అది చేయకుండా ఆయన దయ కానీ కనికరం కానీ మన మీదకి రాదు. ఒకవేళ వచ్చినా అది నిలబడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పూర్వీకులు ఒక మాట చెప్తుంటారని పెద్దలు, అక్రమంగా సంపాదించిన ఏ ఆస్తులైనను, అంతస్తులైనను, వెండి బంగారములైనను, ధనమైనను నీ దగ్గర నిలబడదు అంటూ ఉంటారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం చెప్తుంటారు. అంటే అది దేనికి సంబంధించింది? పాపానికి సాదృశ్యంగా మనకు అక్కడ చూపించవచ్చు. అలాగే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనకు ఉండాలి అంటే మనం కొన్ని కార్యాలు చేయాలి. ఏమిటి? ఏమీ చేయక్కర్లేదు. ఆయన చెప్పిన మాట వింటే చాలు. చెప్పిన మాట వింటే చాలు. కనుకనే ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే, నిన్ను మరువని దేవుడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? నిన్ను విడవని మరువని దేవుడు. ఈరోజు వాక్య సందేశం. ఈ సంగమా, మనం ఎన్నో బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, కన్నీళ్ళలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నాం. మనం ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను మర్చిపోడు. కానీ ఒక రాజు అంటాడు కదా, దేవా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏంటి? ఒక రాజు, ఒక దేశానికి రాజు అయిన వాడు అంటున్నాడు, నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. కానీ ఇప్పుడు సంగమా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదండి, మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వెన్నో సమస్యల్లో ఉండొచ్చు, అలసటతో ఉండొచ్చు, చెప్పుకోలేని బాధలో ఉండొచ్చు, లేకపోతే పడలేని రోగాన్ని నువ్వు అనుభవించవచ్చు. కానీ ఇంకా నీవు ఊపిరితో ఉన్నావంటే, ఇంకా నీవు శ్వాస పీల్చుకుంటున్నావంటే, ఇంకా నీవు లోకాన్ని రెండు కాళ్ళతో చూడగలుగుతున్నావంటే, దేవుని జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు నిన్ను విడిచిపెట్టి ఉంటే ఇది జరిగేదా? అదొక్కటి చాలండి సాక్ష్యం. మనకున్న బాధలన్నీ అనుభవిస్తున్నాము, బ్రతికున్నాము. అయితే ఎందుకు బ్రతికించాడు దేవుడు అంటే, నీకేదో మేలు చెయ్యాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు కలిగిన బాధ వేద సోదరుల నుంచి విడుదల చేయాలని, నిన్ను రక్షించాలని, మీ బ్రతుకులను మీ జీవితాలను, మీ సమస్యలను, మీకున్న ప్రతి బలహీనతల నుంచి విడుదల చేయాలని, అది నువ్వు చూడాలని నేను బ్రతికించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మాట? నిన్ను రక్షించాలని, ఆయన చేసే కార్యాలను చూడాలని, పొందుకోవాలనే నీకు ఊపిరిచ్చాడు ఇంతవరకు కూడా, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు. అది జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అనాలోచనగా ఆలోచించేది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నాను నేను, నాకేం చేశాడు? నిజం. అయితే ఇప్పుడు సంగమా, వాక్యం ఏం బోధిస్తుందంటే, విడువని ఎడబాయిని దేవుని నేను అంటుంది యెషయా గ్రంథంలో. నిన్ను విడువను, ఎడబాయను. నీవు ముసలిదానం అయిపోయినా చంటి పిల్లవల్లే నా చెంకని ఎత్తుకొని మోస్తాను నిన్ను అని వాగ్దానం ఇచ్చిన దేవుని మనం మర్చిపోతున్నామేమో. మనం విడిచిపెట్టేస్తుంటాం ఒక్కొక్క సందర్భంలో. ఎందుకు? మనకు కలిగిన శోధన వేదన బట్టి. కానీ దేవుడు ఎప్పుడు విడవాడండి. నిన్ను విడవలేదు అనడానికి ముందు చెప్పుకున్నట్లుగా, నిన్ను బ్రతికించిన, నీకు ఇచ్చిన ఊపిరే సాక్ష్యం. అంతకన్నా బలమైన సాక్ష్యం ఏం లేదు. ఈ భూమి మీద నీవు సజీవుడుగా ఉన్నావంటే అదే బలమైన సాక్ష్యం. ఎందుకు బ్రతికించవుతావు? ప్రభువా
నాకెందుకు ఇదొక జీవితం ఇచ్చావంటే, నీకు ఏదో మేలు చేయడం కోసమే. దేవుని స్తోత్రం. ఇది నమ్మండి. నమ్ముట మీ వంతైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యమన్న సమస్తము నువ్వు ఏ విషయంలోనైతే నమ్ముతున్నావో, ఏ విషయంలోనైతే ప్రార్థిస్తున్నావో, ఏ విషయం కోసం అయితే నువ్వు కన్నీరు కారుతూ ఉపవాసం ఉంటున్నావో, అవన్నీ కూడా వ్యర్థము కాదని తండ్రి బోధిస్తున్నాడు మనకి. 106వ అధ్యాయం సంకీర్తనలో దావీదు గారు అంటారు కదా, ప్రభా నీ స్వచ్ఛమైన ప్రజలతో కూడి కొనియాడినట్లు, నీ స్వాస్థ్యమైన అంటే సొంతమైన ప్రజలతో కలిసి నిన్ను హెచ్చించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఇక్కడ ఎవరి తప్పు కనిపిస్తుంది? ఖచ్చితంగా దావీదే. ఆ రోజు ఆ పాపం చేయకుండా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయినా విడిచిపెట్టలేదు నిన్ను. ఈరోజు నీవు త్రాగుతున్నావు, ఏదేదో చేస్తున్నావు దేవుడికి ఇష్టం లేనివి, అయినా నువ్వు బ్రతుకున్నావంటే అది నీ గొప్పతనం కాదు, దేవునికి ఏదో మేలు చేయడం కోసం, దేవుని స్తుతిస్తామని, ఆరాధిస్తామని, ఆయన మాట వింటామని ఎదురు చూస్తున్నాడండి. మన పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు, లేదంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు, లేదంటే ఏదో చేతి పనుకో లేకుంటే ఏ ఉద్యోగానికి వెళ్ళిన పిల్లలు, యవనస్తులు, చిన్నపిల్లలు, వీళ్ళు రాలేదనుకోండి సమయానికి, మనం తల్లిదండ్రులుగా ఎలాగైతే ఎదురు చూస్తుంటామో అలాగే తండ్రి కూడా ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారని ఆయన గడప దగ్గర, అంటే నీ హృదయమైన తలుపు దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఏ రోజు మార్పు లేదు నీలో, ఏ రోజు మార్పు లేదు. అయినా నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. కానీ మనం ఏమనుకుంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో. నయోమి అనలేదా ఋతు గ్రంథంలో? దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు కనుక నా పేరు నయోమి కాదు, మా ఏమన్నదండి అక్కడ, చేతితో పోల్చుకుందామే, మారా, నయోమి కాదు ఆవిడ పేరు అని ఆవిడ అనుకున్నది. కానీ దేవుడిని అన్యాయం చేశాడా? ఆవిడ ఎక్కడున్నామన్నాడు, ఎక్కడికి వచ్చింది. అలాగే జీవ గ్రంథంలోనే కాదు, ఈరోజు భూమి మీద మనం బ్రతుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా దేవుడి యొక్క మాట వినక మనం తప్పడడుగు వేసుకుంటూ నాకు దేవుడు అన్యాయం చేశాడని అనుకుంటామే. కానీ దేవుడు నీకు న్యాయం చేయడానికే, నీ వెంట ఉన్నాడని అనడానికే నీవు ఈ రోజు వరకు సజీవురాలుగా బ్రతికి ఉన్నావు, ఆరోగ్యవంతురాలుగా. ఒకవేళ రోగమే పడి ఉన్నా నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఆ రోగం మంచం మీద పడి ఉన్న నిన్ను ఎందుకు బ్రతికించాడు అంటే ఏదో చేయడానికి. అది ఆ ప్రణాళిక ఆయన ఒక్కడికే తెలుసు, ఎవరికీ తెలుసు ప్రపంచంలో. ఎందుకంటే మనుషుల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న మేలులు, ఆయన చూపించవలసిన ఏదైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలు ఏమిటని ఆయన ఒక్కడికే తెలుసు. ఇప్పుడు సంగమా, ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరొక్కసారి చెప్తున్నాను, ఎన్నడూ కూడా మనుషులను మర్చిపోయేవాడు కాదు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎల్లవేళలా నిన్ను వెన్నంటి ఉన్నవాడు, నీ వెంట ఉన్నవాడు, నీ వెంట నడిచేవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నిన్ను బ్రతికిస్తున్నవాడు సర్వాధికారి తండ్రే. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం నష్టపోవచ్చు, కష్టపోవచ్చు, బాధల్లో, వేదనలో, శోధనలో చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు. అయినా నువ్వు బ్రతుకున్నావంటే కేవలం ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే బ్రతుకుంటామా? అందుకే అంటున్నాడు, నిన్ను విడువని దేవుడు ఆయనే, విడువని దేవుడు ఆయనే, నిన్ను మరవని దేవుడు ఆయనే, నీకు మేలు చేయాలని తాపత్రయపడుతూ నీ దగ్గరికి వచ్చే దేవుడు ఆయనే. అందుకే అన్నట్టు పితరులతో, మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలతో అనేక మార్లు చెప్పిన మాట, మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేనే మీకు దేవునే ఉన్నాను. ఎందుకన్నాడు ఆ మాట? తప్పడడుగు వేస్తున్నారు కనుక. ఈరోజు మనం కూడా అంతే, తప్పడడుగు వేయకుండా ఉండాలి, మనం మరొక మార్గంలోకి వెళ్లకుండా ఉండాలి, మనం మోసకరమైన క్రియలు చేయకుండా ఉండడం కోసమే మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ప్రియ సంగమా, ఆ రోజు దావీదు గారినే కాదు,
ఈరోజు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. జ్ఞాపకం చేసుకోకపోతే భూమి మీద ఒక్క క్షణం ఉండం. అది జ్ఞాపకం చేసుకోండి. ఒక్క క్షణం అని భూమి మీద ఉండే అధికారం మనకు లేదు. ఎందుకంటే మన లోపలున్న ఆత్మ అనే దీపము నీవు నేను పెట్టుకున్నది కాదు, ఆయన పెట్టిన దీపము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ఇప్పుడు సంగమా, ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, దేవుడిని నువ్వు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నువ్వు కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, సంతోషం ఉన్నా, సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను విడవకుండా నీ వెంట వచ్చేవాడే సర్వాధికారి తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నడూ కూడా నువ్వు అనాలోచనగా ఆలోచించొద్దు. ఎన్నడూ అనాలోచనగా ఆలోచించొద్దు. ఒకవేళ మనం తప్పిదం చేసినా దేవుడు మరలా ఆయనకు కావాలనుకుంటే ఖచ్చితంగా నీ చేయి పట్టుకుంటాడు. యోనా గ్రంథంలో చూసుకుంటే యోనాను ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్కీకి వెళ్ళాడు. విడిచిపెట్టాడు దేవుడు. వాడ ఆ లోపల దాక్కున్నాడు, అట్టడుగున ఎవరికి కనిపించకుండా విడిచిపెట్టాడు దేవుడు. సముద్రంలో పారేశాడు, విడిచిపెట్టాడు దేవుడు. ఎప్పుడు కూడా విడిచిపెట్ట ప్రిసర్కమా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడవని దేవుడు, మరువని దేవుడు మన దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్రంలో పాడేసినా విడిచిపెట్టలేదు. వాడు ఆ అడుగును పడుకున్నా విడిచిపెట్టలేదు. ఊరికని ఊరు వెళ్ళిపోయినా నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు యోనాను. అలాగే మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు తల్లి. నమ్మండి. దేవుడు ప్రభా నన్ను విడిచిపెట్టేశావా అని అనుకోకుండా నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, పశ్చాత్తాపం పడగలిగితే, సర్వాధికారి తండ్రి ఎల్లవేళలా అందరు వెనకాలండి నడిపిస్తుంటారు అని చెప్పడానికి నీకు ఇచ్చిన ఊపిరి చాలు. నువ్వు పీల్చుకుంటున్న ఊపిరి చాలు. నీలో ఉన్న వెలుగుతున్న ఆత్మ దీపం చాలు సాక్షిగా ఉండడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకన్నా ఘనమైనది ఏమీ లేదు. అన్నీ ఉండి మనిషి భూమి మీద లేకపోతే అనవసరం. ఈరోజు మనం చూస్తూ ఉంటాము, ఒక్కొక్క ఇంట్లో తినడానికి తాగడానికి అన్నీ ఉంటాయి, కానీ తినే యోగ్యం ఉండదు. ఎందుకు? మనకున్న రోగాలు బట్టి. మనకు తెలుసు కదా ఈరోజు ఎలాంటి రోగాలు ప్రపంచం మీద ఉన్నాయో. అన్నీ ఉన్నాయి, తినడానికి యోగ్యత లేదు. లేనివాడికి ఎలాగ లేదు, ఉన్నవాడికి కూడా తినలేడు. అయినా దేవునికి మేలు చేస్తున్నాడు ఊపిరిని ఇచ్చి. నన్ను ఎన్నడు, వీళ్ళందరినీ ఎన్నడు, ప్రపంచాన్ని ఎన్నడు విడిచి పెట్టి పోయే దేవుడు కాడు. హల్లెలూయా. నిన్ను వీడియోలో దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుందాం. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, వందనం నాయనా, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి యేసయ్య, మమ్మల్ని విడివని ఎడబాయిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి యేసయ్య. నీవు ఉన్న చోట తండ్రి ఆనందం, సంతోషం. నీతో ఉంటే తండ్రి నాన్న సమస్తం పొందుకుంటాం. అట్టి భాగ్యం మాకు కలుగు చేసి, అనాలోచన మా నుంచి తొలగించి, ఆవేశం అహంకారం మా నుంచి తొలగించి, మూర్ఖత్వం మాలోంచి తొలగించి తండ్రి యేసయ్య. అనుక్షణం కూడా తండ్రి యేసయ్య నీవు ఇచ్చిన ఊపిరిని బట్టి నాన్న స్తోత్రం చెల్లిస్తూ మహిమ పొందుకోమని వాక్యమైన బిడ్డలందరూ దీవించి తండ్రి, అనాలోచనగా కాకుండా అయ్యా మంచి ఆలోచనతో జీవించే భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకోమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి మరొకసారి వందనాలు. మరి మా జీసస్ బ్లెస్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసి షేర్ చేయండి. సదా దేవుని యొక్క కృప, దీవెన, ఆశీర్వాదము సదా మీ అందరి వద్ద నిలుచును గాక. ఆమేన్.